హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్. సో మన టాలీవుడ్లో మాస్ ఎంటర్టైనర్ అంటే ఫస్ట్ అందులో మనకి బాలయ్య పేరు మాత్రమే వినిపిస్తుంది. ఆయన ఏజ్తో సంబంధం లేకుండా ఇప్పుడున్న యంగ్ హీరోస్కి కూడా టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నాడు. ఆయన చేసే ప్రతి మూవీ హిట్టే. ఆయన డైలాగ్ డెలివరీ పీక్స్ రేంజ్లో ఉంటుంది. ఆయనలాగా ఇంకెవ్వరు కూడా డైలాగ్స్ డెలివరీ, ఆ యాక్షను, అన్నీ కూడా ఎవ్వరూ మ్యాచ్ చేయలేని విధంగా బాలకృష్ణ గారు ఒక మూవీ చేయాలంటే ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు బాలకృష్ణ గారు చాలా ఫుల్ బిజీగా ఉన్నారు. హ్యాండ్ఫుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అయితే బాలకృష్ణ దగ్గర ఉన్నాయి. అండ్ మనందరికీ తెలుసు, మనకి బాలకృష్ణ, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ అండ్ వీరసింహారెడ్డి ఇలాంటి మంచి మంచి బ్లాక్ బస్టర్ హిట్స్తోని ఇప్పుడు టాప్ హీరోగా ఉన్నాడు. అండ్ ఈ ఏజ్లో కూడా ఇంత మంచి హిట్స్ ఇస్తున్నాడు అంటే ఓన్లీ అది బాలకృష్ణకి మాత్రమే సాధ్యం. ఉన్న హీరోస్కి కూడా ఆయన, చాలా మంది హీరోస్కి ఆయన ఫేవరెట్. అండ్ ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి జై బాలయ్య అనే ఒక డైలాగ్ ఉండకుండా అయితే ఎక్కడా ఉండదు. సో మ్యాక్సిమం మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ జై బాలయ్య అనే డైలాగ్ వాడతాము. అట్లా ఉంటుంది మన బాలకృష్ణ క్రేజ్నెస్ కానీ, లేకపోతే ఫ్యాండమ్ కానీ, స్టార్డమ్ కానీ. బాలకృష్ణ మూవీస్ అంటే ఆ డైలాగ్ డెలివరీ, ఆ యాక్షన్, అసలు ఆ హీరోయిజము వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ ఇప్పుడున్న హీరోస్ కూడా ఆ ఎనర్జీ లెవెల్స్ని అసలు మ్యాచ్ చేయలేరనమాట. అండ్ ప్రజెంట్ ఇప్పుడు బాలకృష్ణ గారు గోపీచంద్ మలినేనితో ఒక మూవీ అయితే తీస్తున్నారు. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో మన ముందుకు నెక్స్ట్ ఒక మూవీ రాబోతుంది. అండ్ ఈ మూవీ తర్వాత బాలకృష్ణ నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా ఓకే అయిపోయింది ఆల్మోస్ట్. చాలామంది డైరెక్టర్ నేమ్స్ విన్నాక ఇప్పుడు మనకి బాలకృష్ణ అండ్ కొరటాల శివ గారి కాంబినేషన్లో నెక్స్ట్ ఒక మూవీ అయితే రాబోతుంది అనమాట. సో ఎప్పుడు రాబోతుంది ఏంది అనేది ఫస్ట్ మనకైతే గోపీచంద్ మలినేనితో మూవీ ఫినిష్ అయ్యాక నెక్స్ట్ కొరటాల శివ గారితో మూవీ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. అండ్ మనందరికీ కొరటాల శివ వెల్ నోన్ డైరెక్టర్. ఆయన మిర్చి మూవీ కానీ, దేవరా పార్ట్ 1 అండ్ మనకి భరత్ అనే నేను, జనతా గ్యారేజ్ ఇలాంటి మంచి మూవీస్ తీసి మంచి హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ ఇప్పుడు ఒక క్రేజీ పవర్ఫుల్ మాస్ హీరోతో ఇంకో మూవీ డైరెక్ట్ చేయబోతున్నారు. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో మూవీ వస్తుంది అంటే డెఫినెట్గా హిట్ అనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆడియన్స్, అందరూ జనాలు కూడా. సో చూద్దాం నెక్స్ట్ వీళ్ళిద్దరి మధ్య వచ్చే కాంబినేషన్ మూవీ ఎంత హైలైట్ అయిపోతుంది, ఎంత హిట్ ఇస్తుంది, ఆడియన్స్ అనుకున్నంత రేంజ్లో మూవీ ఉంటుందా లేదా అని. సో ప్రజెంట్ అయితే గోపీచంద్ మలినేనితో వచ్చే మూవీ ఎప్పుడు ఏంటి అనేది ఇంకా దాని గురించి అప్డేట్ అయితే ఇవ్వలేదు. సో ప్రజెంట్ అయితే షూటింగ్ నడుస్తుంది. సో నెక్స్ట్ కొరటాల శివ మూవీ అయితే ఫిక్స్ అయిపోయింది బాలకృష్ణకి. సో నెక్స్ట్ ఆల్రెడీ ఇంకొక మూవీ కూడా ఆయన సైన్ చేసి ఉంటాడు. సో చూద్దాం నెక్స్ట్ ఇంకేం అప్డేట్లో ఇంకేం చెప్తాడు అనేది. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్.